17 వచ్చి 300, 15 వచ్చేమో 365 అండి, 12 బ్లాక్లు 430. అయితే వీటిలో 384 ఫ్లాట్లు మనం డిసెంబర్ 15కి హ్యాండ్ ఓవర్ చేయాలి. డిసెంబర్ 15కి 384 ఫ్లాట్లు ఇవ్వాలండి మనం. ఆ 384 ఫ్లాట్లకి మేము ఇంటర్నల్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తున్నామండి. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ 80% వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఇంకా టైల్స్ వర్క్ పెండింగ్ ఉందండి. ఫైనల్గా పెయింట్ చేయాలి. ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో 15వ తారీఖు వరకు కంప్లీట్ చేస్తాం. మనకి ఇచ్చింది ఇదంతా ఏంటంటే ఐఎస్ఐ స్టాండర్డ్. మనకు బయట ఇళ్లలో కాకుండా ఒక ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్లో ఏవైతే ఉంటాయో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు డోర్ వచ్చేసరికి సాలిడ్ డోర్ అండి. ఇది 3x4 సైజ్, 3x4 సైజ్ అండి. ఇది వచ్చేమో మనకి హార్డ్వుడ్ అంటారండి. ఇది 32 mm థిక్నెస్ సైజ్ వస్తుంది. పెయింట్ కూడా మనకి ఎనామెల్ పెయింట్ అండి. వర్టిఫైడ్ టైల్స్ అండి, 600x600. దీని కింద ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 32 mm మనకి సిమెంట్ మోటార్ థిక్నెస్ వస్తుంది. తర్వాత పెయింట్ కూడా కింద మనకి వాల్ పుట్టి వస్తుంది. జనరల్ గా పాత బిల్డింగ్లు అయితే ఏంటంటే వైట్ వాష్ చేస్తారు, మనం పుట్టి చేస్తాం. ఇక్కడ 2 కోట్లు పుట్టి చేస్తాం. ఈ 2 కోట్ల పుట్టి కూడా యాజ్ పర్ ఐఎస్ఐ స్టాండర్డ్ ప్రకారం థిక్నెస్ పడుతుంది. తర్వాత పైన కూడా ఇంటర్నల్ పెయింట్ మనకి కరెక్ట్ ఉంటుంది. తర్వాత ఈ ఫ్రేమ్స్ కూడా స్టీల్ కోటెడ్ ఫ్రేమ్స్ అండి. స్టీల్ కోటెడ్ ఫ్రేమ్స్ 42x50 mm. ఇది 32 mm మనకి షట్టర్ అండి. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే కప్బోర్డ్ సిస్టమ్ అనేది ఉందండి. కప్బోర్డ్ మనం నీట్ గా ఒక ఫ్యామిలీ కావాల్సిన సైజ్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ సైజ్ పెట్టాం. 300 బయటకు వస్తుంది. తర్వాత ఇక 450 వచ్చి మనకి లాఫ్ట్ వస్తుందండి. మన తెలుగులో చెప్పాలంటే అటుకులు అంటారు వీటిని. ఇవి కూడా మనకి సూటబుల్ హైట్ కి స్టాండ్. ఈ బెడ్రూమ్ వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ అయిందండి. తర్వాత సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ అదే మాదిరి ఉంటుందండి. ఇక్కడ కప్బోర్డ్ ఉంది, తర్వాత అటుకు ఉంటుందండి. గిన్నె కూడా స్టాండర్డ్ సైజ్, దీనికి గిన్నె కూడా ఉన్నది. తర్వాత పౌడర్ కోటెడ్ అల్యూమినియం ఫ్రేమ్స్ అనేది. దీంట్లో కూడా మనకి ఎలక్ట్రికల్ కూడా ఏదైతే స్టాండర్డ్ గా ఉన్నాయో కనిపిస్తుంది దాన్ని వాడుతుంది. ఎలక్ట్రికల్ కూడా పైన సీలింగ్ ఫ్యాన్ ఉంటుందండి. తర్వాత లైట్ ఒక పాయింట్ ఉంటుందండి. ఇక్కడ ఈ బెడ్రూమ్ స్టాండర్డ్ సైజ్ బెడ్రూమ్ కరెక్ట్ గా ఓరియంటేషన్ విండో దగ్గర మనం బెడ్ పెట్టుకున్నట్టు ఉంటుంది. తర్వాత వర్టిఫైడ్ టైల్స్, ప్రతి రూమ్ లో కూడా వర్టిఫైడ్ టైల్స్ మనం మెయింటైన్ చేస్తాం. తర్వాత ఇది వచ్చేసరికి కిచెన్ రూమ్ అండి. కిచెన్ లో కూడా చిన్న కప్బోర్డ్ ఇచ్చామండి, డబ్బా అయి పెట్టుకోవడానికి. ఇక్కడ తర్వాత సింక్ అండి. మామూలుగా పాత రోజుల్లో అయితే సిమెంట్ వాడేవారు. మన స్టాండర్డ్ గా ఒక రిచ్ ఫ్యాషన్ ఏదైతే వాడతారో అటువంటి సింక్ మనం వాడుతున్నాం. ఇక్కడ గ్రానైట్ కూడా స్టాండర్డ్ సైజ్ గ్రానైట్ అండి, 18 mm థిక్నెస్. తర్వాత టైల్స్ కూడా ఇచ్చామండి ఇక్కడ కిచెన్ లో. ఇక్కడ ఫ్రిడ్జ్ అనేది మన గ్రైండర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది ఇక్కడ. కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ఫస్ట్ ఫేజ్ కింద G+3 హౌసెస్ 1408 అనేది ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి. అందులో మొదటి కేటగిరీ 300 కేటగిరీ, రెండవ కేటగిరీ 365 స్క్వేర్ ఫీట్ కేటగిరీ రెండు కూడా సింగిల్ బెడ్రూమ్, 430 స్క్వేర్ ఫీట్ వచ్చి డబల్ బెడ్రూమ్. ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ కింద మొత్తం 544 హౌసెస్ ఉన్నాయి. సెకండ్ కేటగిరీ కింద 480 హౌసెస్, థర్డ్ కేటగిరీ 430 డబల్ బెడ్రూమ్ హౌసెస్ 384 ఉన్నాయి.
ఈ రోజు మొత్తం 1408 ఇళ్ళకి కాను ఒక 10 మంది డీడ్లు గట్ల రిమైనింగ్ 1399 హౌసెస్కి మాత్రం ఫ్లాట్ అలోకేషన్ అనేది ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా ఫ్లాట్ అలోకేషన్ జరిగింది. దీని ప్రకారం మొత్తం డిజేబుల్ వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి అందరికి కూడా కింద ఫ్లాట్స్ అలోకేట్ అయ్యాయి. మొత్తం అందరి బెనిఫిషియరీస్కి కూడా విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, గ్రీనరీ కానీ, టోటల్ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 12 కోట్లతో అది కూడా టెండర్ కాల్ఫర్ చేశారు. అది కూడా మోస్ట్లీ డిసెంబర్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. జనవరి ఎండింగ్కి మోస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అవుతుంది. హౌసెస్ కూడా మనకి జనవరి ఎండింగ్ నాటికి దాదాపు ఆల్మోస్ట్ 800 హౌసెస్ దాకా కంప్లీట్ అవుతుంది. ఇంకేమైనా డిలే ఉన్నా ఫిబ్రవరి నాటికి మొత్తం మన బెనిఫిషియరీస్ అందరినీ కూడా విత్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, విత్ గుడ్ ఫెసిలిటీస్తో బెనిఫిషియరీస్ అనేది మనము వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది.